పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ నందు గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి శాసనసభ్యులు జి.వి. ఆంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో కళాకారులు దుశ్శాలువలతో సత్కరించారు. అలానే లయోలా ఉన్నత పాఠశాలలోని నిర్వహిస్తున్నటువంటి ఆటల పోటీలను ప్రారంభించారు. అనంతరం విటంరాజుపల్లి సమీపంలో గల శ్రీ శనీశ్వర దేవాలయంలోని సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని శివశక్తి లీల మరియు అంజన్ ఫౌండేషన్ అధినేత్రి గోనుగుంట్ల లీలావతి, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకులు నాగా శ్రీను, రాయల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గణపతయే ధన్నమమ నిత్యం సావత్మహస్తా మమ వసతగ్రహే जोहार गुर्रम जाशुआ, जोहार गुर्रम जाशुआ, जोहार गुर्रम जाशुआ गारू, जोहार गुर्रम जाशुआ गारू, जोहार गुर्रम जाशुआ गारू. 29వ జయంతి కార్యక్రమాన్ని అనేక చోట్ల రెండు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల ఈరోజు గుర్రం జాషువా గారి జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం మనందరికీ చాలా సంతోషం. వారి గుర్రం జాషువా గారి 129వ జయంతి సందర్భంగా మన వినుకొండలో కవులకి, కళాకారులకి, సాహితీవేత్తలకి గొప్ప సన్మానాలు ఈరోజు జరగటం, అలాగే పద్యాల పోటీలు, పద్య నాటక పోటీలు జరగటం, మరి గెలిచిన వారికి బహుమతులు అందజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. గుర్రం జాషువా గారి విశిష్ట సాహితీ మరియు కళారంగ పురస్కార ప్రదానం ఈరోజు జరగటం నాకు చాలా సంతోషంగా ఉంది. అది మా సత్తార్ గారు కళారంగంలో అనేక రాష్ట్రాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చి మరి వారు ప్రజలందరూ మన్ననలు పొందినటువంటి మరి గొప్ప కళాకారుడు, గొప్ప నటుడు మన సత్తార్ గారు. నాకు మంచి మిత్రులు వారు. అలాగే కళారంగంలో సేవ చేయడమే కాకుండా నాటక రంగంలో సేవ చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా వారు ఎనలేని సేవలు అందించారని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. నా ఎమ్మెల్యే గెలుపులో చంద్రబాబు గారు లాంటి ఎన్డీఏ మంచి ప్రభుత్వం రావడంలో, దళితులకు న్యాయం జరగడంలో వారి యొక్క సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, ఈరోజు వారికి సన్మానం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గుర్రం జాషువా కమిటీ సభ్యులందరినీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ నాటక పద్యాల పోటీలన్నీ కూడా బాగా విజయవంతంగా ముందుకెళ్ళాలి. ఆనాడు గుర్రం జాషువా గారు సమాజంలోని రుగ్మతుల మీద, అంటరానితనం మీద తన పద్యాల ద్వారా, తన కవితల ద్వారా సమాజంలోని మార్పుకు శ్రీకారం చుట్టారు. నవయుగ కవి చక్రవర్తిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆయన రెండు రాష్ట్రాల్లో గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి గొప్ప కవి మన వినుకొండ గట్ట మీద పుట్టడం గుర్రం జాషువా గారు మనందరి అదృష్టం. అలాగే ఈ నేల పులకించిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గుర్రం జాషువా గారు ఆయన 129వ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే భవిష్యత్తులో కూడా జాషువా గారి జయంతి కార్యక్రమాలు మరి బ్రహ్మాండంగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ
రచనల ద్వారా సమాజంలో మార్పుకు శ్రీకారం చుట్టారు. అలాగే నవ సమాజ నిర్మాణానికి బాటలు వేసినటువంటి